హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వధ్వని ఛానల్. ఈ క్షణం యాదృచ్ఛికం కాదు. ఈ వీడియో ఈ క్షణంలోనే మీ ముందుకొచ్చిందంటే అది కేవలం ఒక కోయిన్సిడెన్స్ లేదా యాదృచ్ఛికం ఎంత మాత్రం కాదు. దీని వెనక విశ్వం యొక్క ఒక పక్కా ప్లాన్ ఉంది. మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని, ఒక అద్భుతమైన మార్పుని ప్రారంభించడానికి సృష్టి మీ వైపు వేసిన తొలి అడుగు ఇది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఈ మాటలను కేవలం పైపైన వినడం వల్లనో చదవడం వల్లనో ఏమీ జరిగిపోదు. ఎప్పుడైతే మీరు ఈ మాటల వెనక ఉన్న నిజాన్ని మీ గుండెల్లో బలంగా నమ్ముతారో అప్పుడే మీ జీవితంలో ఊహించని మ్యాజిక్ మొదలవుతుంది. ప్రస్తుతానికి మీ మనసులో ఉన్న కల చిన్నదా పెద్దదా అనేది పక్కన పెట్టేయండి. మీరు ఒక సాధారణ మధ్యతరగతి జీవితం నుంచి కోటీశ్వరుడు అవ్వాలని అనుకుంటున్నారా? సమాజంలో అందరూ గుర్తుపెట్టుకునే ఒక స్టార్ పొజిషన్లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ డబ్బుతో నిండి ఉండాలా? మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్, మీ మనసుకు నచ్చిన పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్, ప్రశాంతమైన లవ్ లైఫ్, బంధుమిత్రులతో అద్భుతమైన రిలేషన్షిప్, ఇలా ఏది కావాలన్నా అది మీకు నచ్చినట్టు, మీరు మీ ఊహల్లో మాత్రమే చూసుకున్నట్టు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కానీ ఈ క్షణంలో మీ లాజికల్ మైండ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చు. మనం కూర్చొని కోరుకోగానే అన్నీ నిజమైపోతాయా? ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా అని. నా సమాధానం ఒక్కటే, ఎస్, ఖచ్చితంగా 100% సాధ్యమే. మీరు మీ అంతరాత్మతో పూర్తి నమ్మకంతో ఒక విషయాన్ని బలంగా సంకల్పిస్తే ఈ అనంతమైన సృష్టి ఆ కోరికను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతటి శక్తినైనా ఉపయోగిస్తుంది. ఈ రహస్యాన్ని, ఈ విశ్వ నియమాన్ని ప్రపంచం ఏమని పిలుస్తుందో తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సిద్ధాంతం. అసలేంటి మ్యాజిక్? దీని వెనకున్న సైన్స్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో గాల్లో మాట్లాడే మాట కాదు. ఇదొక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. దీని వెనక ఒక సింపుల్ సైన్స్, యూనివర్సల్ లా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి మనిషి, చివరికి మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఒక ఎనర్జీ. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రతి ఎనర్జీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది ప్రకృతి నియమం. అంటే సమానమైన వైబ్రేషన్లున్న శక్తులు ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. మనం ఏది నమ్ముతామో మన లైఫ్ అదే అవుతుంది. మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన అంతర్గత ఎనర్జీ ఏ వైబ్రేషన్లో ఉంటే మన రిజల్ట్స్ కూడా అదే ఫ్రీక్వెన్సీలో మన జీవితంలోకి వస్తాయి. దీన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకుందాం. పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. మీరెప్పుడూ కృతజ్ఞతతో, సంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పాజిటివ్గా ఉంటే మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ చాలా హై లెవెల్లో ఉంటుంది. అప్పుడు విజయం, సంపద, మంచి మనుషులు, అద్భుతమైన అవకాశాలు మీ వైపు అంతకంతకు దూసుకొస్తాయి. నెగటివ్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ మీరు ఎప్పుడూ భయంతో, ఆందోళనతో, నా వల్ల కాదు అనే నైరాశ్యంతో, ఇతరులపై అసూయతో ఉంటే మీ ఫ్రీక్వెన్సీ చాలా లో లెవెల్కి పడిపోతుంది. అప్పుడు మీరు తెలియకుండానే మరిన్ని నష్టాలను, వైఫల్యాలను, సమస్యలను మీ లైఫ్లోకి ఆహ్వానిస్తున్నారు. మనం రేడియోలో ఒక పర్టికులర్ స్టేషన్ వినాలంటే ఆ రేడియో నాబ్ని కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలి. 93.5 FM వినాలంటే 93.5కే ట్యూన్ చేయాలి తప్ప 104లో పెడితే రాదు కదా. అలాగే మీ జీవితంలో మీకు సక్సెస్ కావాలంటే మీ మైండ్ని సక్సెస్ అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలి. ప్రపంచాన్ని గెలిచిన లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ సిద్ధాంతం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. చరిత్రను, ప్రపంచాన్ని మార్చిన ఎంతో మంది మహానుభావులు ఈ రహస్యంగానో బహిరంగంగానో వాడి విజయం సాధించిన వారే. హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ జిమ్ క్యారీ కథే దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయనకు అస్సలు అవకాశాలు లేని రోజుల్లో, చేతిలో ₹1 కూడా లేక తీవ్రమైన దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఆయన ఒక పని చేశాడు.
తన పేరు మీద తానే ఒక $10 మిలియన్ నకిలీ చెక్ రాసుకున్నాడు. దానికి కింద ఫర్ యాక్టింగ్ సర్వీసెస్ రెండర్డ్ అంటే నటనకు గాను ఇచ్చిన పారితోషికం అని రాసి దానికొక 5 ఏళ్ల తర్వాత డేట్ వేశాడు. ఆ చెక్ని ఎప్పుడూ తన వ్యాలెట్లోనే ఉంచుకొని అది నిజంగానే తన దగ్గరకు వచ్చేసిందని, తాను అంత పెద్ద స్టార్ అయిపోయానని రోజు బలంగా విజువలైజ్ చేసేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చెక్ మీద ఆయన వేసిన గడువు ముగియడానికి ముందే ఆయనకు డమ్ అండ్ డమ్మర్ అనే సినిమా ద్వారా నిజంగానే $10 మిలియన్ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చింది. కేవలం జిమ్ క్యారీ మాత్రమే కాదు, మన దేశంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన కెరీర్ మొదట్లో ముంబై సముద్రం ఒడ్డున నిలబడి ఒకరోజు నేను ఈ నగరాన్ని ఏలుతాను అని గట్టిగా అనుకున్నాడు. అలాగే క్రికెట్ లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, ఇంకా ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని వాడే అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. వీళ్ళందరికీ సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? ఒక్కసారి ఆలోచించండి. విశ్వాన్ని శాసించే 3 దివ్య సూత్రాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని మీ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? దీనికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, కఠినమైన ఉపవాసాలు ఉండక్కర్లేదు, జపాలు చేయక్కర్లేదు. కేవలం 3 సింపుల్ మరియు పవర్ఫుల్ రూల్స్ ఫాలో అయితే చాలు. అవేంటంటే ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఆస్క్ అంటే స్పష్టంగా అడగండి. చాలామంది లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం వాళ్లకు ఏం కావాలో వాళ్లకే క్లారిటీ లేకపోవడం. విశ్వం అనేది ఒక పెద్ద అలౌకిక అలెక్సా లేదా గూగుల్ లాంటిది. మీరు సెర్చ్ బార్లో సరైన పదం టైప్ చేయకపోతే తప్పుడు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు ఏం కావాలో పూర్తి స్పష్టతతో క్లారిటీగా అడగండి. ఎలా అడగాలి? నాకొక బైక్ కావాలి అని అడిగితే సరిపోదు. అది ఏ బ్రాండ్, ఏ మోడల్, ఏ కలర్, దాని సీట్ కంఫర్ట్ ఎలా ఉండాలి, దాని ధరెంత, అంతా పక్కాగా మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. వీలైతే ఆ బైక్ హ్యాండిల్ని మీరు పట్టుకొని లాంగ్ డ్రైవ్ వెళుతున్నట్టు, మీ ముఖంపై చల్లటి గాలి తగులుతున్నట్టు మీ 5 సెన్సెస్తో ఫీల్ అవుతూ విజువలైజ్ చేసుకోండి. స్ట్రిక్ట్ రూల్: పాజిటివ్ వర్డింగ్. మీ కోరికను వ్యక్తపరిచేటప్పుడు నెగిటివ్ పదాలను అస్సలు వాడకూడదు. ఎందుకంటే విశ్వానికి వద్దు, లేదు, కాదు అనే పదాలు అర్థం కావు. మీరు దేనిపై ఫోకస్ పెడితే దాన్నే ఇస్తుంది. ఉదాహరణకు, నాకు అప్పులు ఉండకూడదు అని కోరుకుంటే విశ్వానికి అప్పులు అనే పదం మాత్రమే బలంగా వినిపిస్తుంది. దాంతో మీ అప్పులు ఇంకా పెరుగుతాయి. దానికి బదులుగా నేను ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాను, నా దగ్గర బోలెడంత డబ్బుంది అని కోరుకోవాలి. నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు అని కాకుండా నేను క్షేమంగా, సురక్షితంగా ప్రయాణం చేస్తున్నాను అని మాత్రమే అనుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు మీ మైండ్ ఆల్ఫా స్టేట్, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండే సమయంలో ఉంటుంది. ఆ టైంలో మీ కోరికను విశ్వానికి స్పష్టంగా వినిపించండి. బిలీవ్, సందేహం లేకుండా నమ్మండి. అడగడం మొదటి స్టెప్ అయితే దాన్ని 100% నమ్మడం రెండో స్టెప్. చాలామంది అడుగుతారు, కానీ లోపల ఎక్కడో ఒక మూల ఇది నిజంగా జరుగుతుందా, నా వరకు ఇది వస్తుందా అని అనుమానపడుతుంటారు. ఎప్పుడైతే మీలో అనుమానం మొదలవుతుందో అప్పుడే విశ్వం ఆ పనిని ఆపేస్తుంది. ఒక ఫేమస్ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, మీరొక విషయాన్ని గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ సృష్టి అంతా ఏకమై కుట్ర పన్నైనా సరే ఆ కోరికను మీ పాదాల చెంతకు చేరుస్తుంది. అయితే ఇక్కడ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కోరికలు కోరకూడదు. నేను రేపొద్దున కల్లా గాల్లో ఎగరాలనో, నేను మళ్ళీ 5 ఏళ్ల చిన్నపిల్లోడిని అయిపోవాలనో కోరుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అలాగే కేవలం రూమ్లో కూర్చొని బెడ్పై పడుకొని కోరుకుంటే అన్నీ వచ్చేస్తాయా? ఖచ్చితంగా రావు. లా ఆఫ్ అట్రాక్షన్లో చివరి 6 అక్షరాలు గమనించండి. అదే యాక్షన్, క్రియ, ప్రయత్నం. మీరు విశ్వాన్ని నమ్ముతూ మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ రావాలని కోరుకుంటే సరిపోదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పేపర్ రాయాలి కదా. మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్ పెడుతూ ఫలితాన్ని మాత్రం ఆ విశ్వం చూసుకుంటుంది అని సందేహం లేకుండా నమ్మండి.
ఒకవేళ మీరు అనుకున్న టైంకి అది జరగకపోతే నిరాశపడకండి. విశ్వానికి మీకంటే ఎక్కువ బాగా తెలుసు ఏది ఏ టైంకి ఇవ్వాలో. ఓపికగా ఉండండి. మీ నమ్మకమే మీ సక్సెస్. ఇక రిసీవ్. అప్పుడే వచ్చేసిందని ఫీల్ అవ్వండి. ఇది చాలా మందికి తెలియని అతి పెద్ద సీక్రెట్. మీ కోరిక ఇంకా నెరవేరకముందే అది మీ చేతికి వచ్చేసిందని ఊహించుకొని ఆ సంతోషాన్ని ఇప్పుడే అనుభవించాలి. మీ డ్రీమ్ కార్ ఇంకా మీ ఇంటి ముందుకు రాకముందే అది ఆల్రెడీ మీ గ్యారేజ్లో ఉందని భావించి ఆ కార్ ఇచ్చినందుకు విశ్వానికి ముందే థ్యాంక్స్ చెప్పేయాలి. దీన్నే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం అంటారు. నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నాకు నెలకు 5 లక్షల ఆదాయాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలంలో మాట్లాడుతూ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపండి. మీరు ఎంతగా ఈ కృతజ్ఞతా భావంతో ఉంటారో మీ ఎనర్జీ లెవెల్స్ అంత హై ఫ్రీక్వెన్సీకి వెళ్తాయి. దాంతో విశ్వం మీ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను అంత వేగంగా మార్చేసి ఆ వస్తువు మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు 24 గంటల మైండ్ ఛాలెంజ్ మీకోసం. పెద్ద పెద్ద కోరికల కంటే ముందు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అసలు పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈరోజు మనం ఒక చిన్న ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేద్దాం. దీన్ని 24 అవర్స్ మైండ్ ఛాలెంజ్ అనుకోవచ్చు. ఈరోజు ఉదయం లేదా ఇప్పుడే కళ్ళు మూసుకొని ఏదైనా ఒక అరుదైన వస్తువును లేదా కలర్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకు ఒక పింక్ కలర్ కార్ లేదా ఎల్లో కలర్ బైక్ లేదా ఒక పర్టికులర్ బ్రాండ్ లోగో లేదా ఒక రేర్ పక్షి, ఇలా ఏదైనా ఒకటి. ఈరోజు నేను దీన్ని నా కళ్ళతో చూడబోతున్నాను అని బలంగా నమ్మి విశ్వానికి ఆర్డర్ వేసి వదిలేయండి. ఆ తర్వాత దాని గురించి పదే పదే ఆలోచించకుండా మీ పని మీరు చూసుకోండి. ఆశ్చర్యకరంగా ఆ రోజంతా గమనించండి. మీరు అనుకోకుండా రోడ్డుపై వెళుతున్నప్పుడు, ట్రాఫిక్లో ఆగినప్పుడో లేదా టీవీ చూస్తున్నప్పుడో, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడో మీ కళ్ళు ఖచ్చితంగా మీరనుకున్న ఆ రేర్ వస్తువుపైనే పడతాయి. ఒకటి కాదు, చాలాసార్లు అది మీ కళ్ళ ముందుకొస్తుంది. అది చూసిన ఆ క్షణంలో మీకు గూస్ బంప్స్ వస్తాయి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ అనంతమైన విశ్వం మీ మాట వినడం మొదలుపెట్టిందని, మీ ఆలోచనలను నిజం చేయడానికి అది రెడీగా ఉందని. జీవితం అనేది ఎవరో రాసిన నవల కాదు. మీ జీవితాన్ని మీకు నచ్చినట్టు, మీకు కావలసినట్టు స్క్రిప్ట్ రాసుకునే పవర్, దాన్ని డైరెక్ట్ చేసే పవర్ కేవలం మీ చేతుల్లోనే ఉంది. మీ సబ్కాన్షియస్ మైండే మీ అల్టిమేట్ వెపన్. నిన్నటి వరకు మీ లైఫ్ ఎలా ఉంది అనేది అనవసరం. ఈరోజు ఈ క్షణం నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రమే ముఖ్యం. ఆ సరికొత్త స్క్రిప్ట్కి ఇదే మొదటి పేజీ. ఈ విశ్వం మీకోసం అన్నీ దాచి ఉంచింది. మీరడగడమే ఆలస్యం, నమ్మడమే ఆలస్యం. అన్నీ మీ సొంతమవుతాయి. ఇప్పుడే, ఈ క్షణమే మీ తొలి అడుగు వేయండి. ఎలాంటి మొహమాటం లేకుండా పూర్తి నమ్మకంతో కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి థ్యాంక్స్ యూనివర్స్ అని టైప్ చేసి దాంతోపాటు మీ అతిపెద్ద డ్రీమ్ లేదా కోరికేంటో చాలా స్పష్టంగా ప్రెజెంట్ టెన్స్లో రాసుకోండి. ఆ కోరిక తీరిన రోజున మళ్ళీ ఇదే కామెంట్కి వచ్చి రిప్లై ఇవ్వండి. అప్పుడు ఈ మ్యాజిక్ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. మీ మనసులో ఉన్న ప్రతి స్వచ్ఛమైన కోరికను, ప్రతి పెద్ద కలను ఆ విశ్వం అతి త్వరలోనే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వం మీ మాట వింటోంది. సృష్టి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. విశ్వధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్రెయిన్ పవర్ అండ్ యూనివర్స్ రహస్యాలపై మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.